నమః శివాయ. నేను ఆత్మను, శాంతి స్వరూపాన్ని, శివ పరమాత్మ నా తండ్రి. అందరం ఆత్మిక స్థితిలో దీన్నే ఆత్మిక స్థితి, యోగ స్థితి, డివైన్ స్టేట్ ఆఫ్ మైండ్, సోల్ కాన్షియస్నెస్ అని చెప్పి కూడా అంటారు. సో నేను ఆత్మను, శాంతి స్వరూపాన్ని, శివ పరమాత్మ నా తండ్రి. కొంచెం సమయాన్ని కేటాయించుకోండి మీకోసం మీరు. నేను ఆత్మను, ప్రేమ స్వరూపాన్ని, శివ పరమాత్మ నా తండ్రి. నేను ఆత్మను, పవిత్ర స్వరూపాన్ని, శివ పరమాత్మ నా తండ్రి. సో ఎప్పుడైతే ఆత్మ నిరాకార శివ పరమాత్మని తండ్రిగా గుర్తిస్తుందో, నేను ఆత్మనైతే తండ్రి పరమాత్మ అన్నదే జీవిత సత్యం. సో నేను దేహాన్ని అన్నది అసత్యం. నేను ఆత్మను, జ్ఞాన స్వరూపాన్ని, శివ పరమాత్మ నా తండ్రి. నేను ఆత్మను, జ్ఞాన స్వరూపాన్ని, శివ పరమాత్మ నా తండ్రి. సో ఈ సంకల్పం చేయడం వల్ల ఏమవుతుంది అని అంటే, ఈ జ్ఞానం అన్నది యాక్చువల్గా మన ఆత్మ యొక్క స్వధర్మం. సో దానికంటూ పుస్తకాలు చదవాల్సిన అవసరం లేదు, కొంతవరకే. ఇప్పుడు నేనున్నాను, నాకు సంస్కృత భాష రాదు. భగవద్గీత చదివేటప్పుడు కిందున్న తాత్పర్యాలే చదివాం. కానీ నిజంగా ప్రాక్టికల్కి ఎలా తీసుకురావాలంటే అది భగవంతుడి నుంచి గైడెన్స్ తీసుకుని చేయాల్సిందే. సో అది ఏ రకంగా చేస్తామనంటే, ఎప్పుడైతే మనం ఆత్మాన్న స్థితిలో ఉండి పరమాత్మను తలుచుకుంటామో, ఇప్పుడు నేనంటే మీకు చెప్తున్నాను కానీ మరి మేమెట్లా తెలుసుకున్నామంటే, ఆ పరిస్థితులు వచ్చినప్పుడు ఎప్పుడైతే మనము భగవంతుని తలుచుకుంటూ ఉంటామో ఎక్కడో మనకి ఆధ్యాత్మికమైన గేట్లు ఓపెన్ చేసేస్తాడు ఆయన. ఒక అడుగంటూ వెయ్యాలి. ఎలా అంటే ఏదన్నా ఇప్పుడు నేనేమో చెప్తున్నా, మీ ఇంట్లో సమస్యలే ఉన్నాయి అనుకోండి, మనం ఇంత భగవద్గీత చదివి ఇంత శాస్త్రోత్తంగా కూర్చుని ఈ సంకల్పాలు చేయాల్సిన అవసరం లేదు. సహజంగా కూడా మనము భగవంతుని తలుచుకుంటాం. ఆ తలుచుకున్నప్పుడు మనకే ఎక్కడి నుంచో సంకేతాలు వచ్చేస్తాయి, ఏం చెయ్యాలి ఏంటా అని చెప్పి. అది చాలా మటుకు ఏంటంటే ఆ ఆలోచనల యొక్క తీవ్రతలు దాన్ని కొట్టిపడేస్తూ ఉంటారు, లేదా ఎక్కడో మార్గం చూపిస్తాడు. ఈ జ్ఞానం తెలుసు, ఇదేదో నేను చెప్తే విని తెలుసుకోవాల్సింది కాదు. చాలా మందికి తెలుసు జ్ఞానం, కానీ మరి భగవంతుని మహిమ తప్పితే ఆత్మజ్ఞానం బయటికి రా. ఎస్పెషల్లీ సాంఖ్య యోగ అయితే అసలుకే రావట్లేదు. సో కాబట్టి ఎప్పుడైతే మనం నిన్న కూడా తన అనుభవం చెప్పేటప్పుడు బుక్ ఇంట్లో పెట్టుకున్నాను తప్పితే చదివితే అర్థం కాలేదు అన్నారు. సో చదివినా అర్థం కావట్లేదు, పారాయణం బ్యాచ్లు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి, కానీ అసలు సాంఖ్య యోగ బయటికి రాలేదు. అంటే జ్ఞానం ఆధారంగా భగవంతుని తలుచుకోవడం అంటే, ఇప్పుడు నేను నా జ్ఞాన నేత్రాన్ని తెరుచుకున్నాను. ఏ రకంగా? నేను ఆత్మని, శాంతి స్వరూపాన్ని, అంటే జ్ఞాన నేత్రం ద్వారా నన్ను నేను చూస్తున్నాను. అంటే ఇక్కడ ఆలోచన చెయ్యడం అంతే. నిజమైన నేత్రం కాదు, భౌతిక నేత్రాలు కాదు, ఆలోచన ద్వారా. సో ఎప్పుడైతే ఈ రకంగా నేను ఆత్మని, జ్ఞాన స్వరూపాన్ని అని చెప్పి జ్ఞానసాగరుడు పరమాత్మ తలుచుకున్నప్పుడు మన నుంచి జ్ఞానం ఎమర్జ్ అవుతూ ఉంటే, ఇంకా రాబోయే, మీరు ఇప్పుడు వింటున్నారు కాబట్టి కొన్ని మీకే అర్థమైపోయి ఉంటాయి ఈ పాటికి. సో రాబోయే రోజుల్లో కూడా ఇంకొంచెం ఈ రామాయణ మహాభారతాలు, గజేంద్ర మోక్షం ఇట్లాంటివి కొన్ని చిన్న చిన్న బిట్లు ఇచ్చేసాం. ఆ స్థితిలో కూర్చుని ఆలోచించండి, మీకే అర్థం అయిపోతుంది. ఎందుకంటే ఇవి ఆత్మ పరమాత్మ ప్రకృతి మధ్యలో నడుస్తున్న డ్రామా ఇది. సో అది అర్థమైన రోజున
అరే ఇంత సులువా జీవితం, ఇంత సహజమా అనిపిస్తుంది. సో కాబట్టి ఈ సంకల్పాలన్నీ రోజు చేస్తూ ఉండండి. చేస్తూ ఉంటే ఆ స్థితిలోకొస్తారు. ఆ తర్వాత జీవితము దాని స్వరూపం అయిపోతది. శాంతి స్వరూపము, ప్రేమ స్వరూపము, పవిత్ర స్వరూపము, జ్ఞాన స్వరూపము. అంటే నేనెవరు? ఆత్మని. సో నా యొక్క రూపం అదయిపోతది. అప్పుడు మన నుంచి శాంతి, ప్రేమ అన్న సుగంధం అన్నది వ్యాపిస్తున్నప్పుడు ముందు ఆ సుగంధాన్ని మనం అనుభవం చేస్తాం. ఆ తర్వాత మన ఇంట్లో వాళ్ళు, ఆ నుంచి ఆ తరంగాలు విశ్వంలోకెళ్తాయి. సో అప్పుడంటే విశ్వంలో ఎవరు క్యాచ్ చేస్తారు? ఆత్మలు క్యాచ్ చేస్తారు. తర్వాత ప్రకృతి క్యాచ్ చేస్తారు. సో మనం అందుకే ప్రత్యేకించి క్లాస్ స్టార్ట్ చేసేటప్పుడు ఇది అభ్యాసం చేస్తున్నాం. సో మనం ఏదో ఆలోచన చేసేస్తే ఏమవుతదిలే అని అనుకోవద్దు. అదే మేము ఎక్స్‌ప్లెయిన్ జేస్తున్నాం మీకు. సో ఫస్ట్ స్టెప్ ఆలోచన చేయడం. సో నేను ఆత్మను, జ్ఞాన స్వరూపాన్ని, శివ పరమాత్మ నా తండ్రి. నేను ఆత్మను, సుఖ స్వరూపాన్ని, శివ పరమాత్మ నా తండ్రి. నేను ఆత్మను, ఆనంద స్వరూపాన్ని, శివ పరమాత్మ నా తండ్రి. నేను ఆత్మను, శక్తి స్వరూపాన్ని, శివ పరమాత్మ నా తండ్రి. నేను ఆత్మను, ధైర్య స్వరూపాన్ని, శివ పరమాత్మ నా తండ్రి. సో మనం ఇప్పటికి ఇద్దరు అనుభవాలు విన్నాము. సో వాళ్ళు కనెక్ట్ అవుతూ ఉన్నారు కాబట్టి ఆ శక్తి ద్వారా ధారణ చేయగలుగుతున్నారు. సో ఇక్కడే భగవంతుని పాత్ర ఉంది. ఇక్కడ మనకి జ్ఞానాన్ని ఇస్తారు, శక్తిని ఇస్తారు. నేను ఆత్మను, ధైర్య స్వరూపాన్ని, శివ పరమాత్మ నా తండ్రి. నేను శివ పరమాత్మ ఛత్రఛాయలో సురక్షితంగా ఉన్నాను. నేను శివ పరమాత్మ ఛత్రఛాయలో సురక్షితంగా ఉన్నాను. నేను సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నాను. నేను సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నాను. నేను నా దగ్గర సమయం యొక్క ఖజానా ఉన్నది. నా దగ్గర సమయం యొక్క ఖజానా ఉన్నది. నా దగ్గర శక్తి యొక్క ఖజానా ఉన్నది. నేను మీకు అలవాలి అన్నట్టు నేను వాచా ద్వారా చెప్తున్నాను. కానీ మీరు సంకల్ప స్థాయిలో చెయ్యాలి. అలా ప్రశాంతంగా కూర్చుని లోపల ఆలోచనలు చెయ్యండి. నా దగ్గర శక్తి యొక్క ఖజానా ఉన్నది. నా దగ్గర ధనం సమృద్ధిగా ఉన్నది. నా దగ్గర ధనం సమృద్ధిగా ఉన్నది. నేను సఫలతా స్వరూపాన్ని. సఫలత నా జన్మసిద్ధ అధికారము. నేను సఫలతా స్వరూపాన్ని. సఫలత నా జన్మసిద్ధ అధికారము. సో నిన్న మనం వాణి గారి ఎక్స్పీరియన్స్ విన్నాము. ఏ రకంగా తను ప్రాక్టికల్ లైఫ్ లోకి తెచ్చిందని. సో తను చెప్పిన దాంట్లో నుంచి కూడా పాయింట్స్ నోట్ చేసుకుని మీకు ఎన్నో విషయాలు అర్థమవుతుంది. అది చెయ్యడం సాధ్యము. ఎవరైనా వాళ్ళ ఎక్స్పీరియన్స్ షేర్ చేసినప్పుడు మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే అది వాళ్లకు సాధ్యమైంది అని అంటే మనకు కూడా సాధ్యం అవుతుందని అర్థం చేసుకోవాలి. లేకపోతే అందరు ఏంటంటే అలా ఎక్స్పీరియన్స్ విని సరేలే ఆమె ఇంటి పరిస్థితులు అలా ఉన్నాయేమో, ఈరోజు నేను క్లాసులు చెప్తున్నానంటే ఆమె ఇంటి పరిస్థితులు, ఆమె జీవితం వేరే, మనకెట్లా సాధ్యం అవుతుంది?
ఎందుకంటే ఒకసారి ఒక ఆమె ఏమందంటే, మీరు చెప్పే జ్ఞానం రైటే గాని మా ఇంట్లో అది పనిచేయదు. మీరు ఒకసారి మేము గొడవ పడేటప్పుడు రండి, వచ్చి చూస్తే మీకే అర్థమైపోతది ఇది సంకల్పాలు ఇది మా ఇంట్లో పనిచేయవని. అంటే మీరు చెప్పేది రైటే గాని మా ఇంట్లో పనిచేయవు. మా వోళ్ళు మారరు. ఇట్లాగే ఉంటారు, అరుస్తూ ఉంటారు అని ముందే ఆమె అర్థం చేసేసింది. ఇది భగవంతుడు చెప్తున్న జ్ఞానము పని చెయ్యకపోవడం అంటూ ఉండదు. కానీ మనం యాక్సెప్ట్ చేయటం లేదు అంతే. మనము మాత్రం చెప్పింది కాదు గదా! సాంఖ్యయోగ ఆయనే చెప్పారు. చెప్పి ఆత్మ అన్న విషయం తెలుసుకోండి. ఆ తర్వాత తెలుసుకొని ఆత్మ యొక్క స్వధర్మాన్ని చెప్పి, మీ యొక్క స్థితిని శ్రేష్టంగా పెట్టండి అంటున్నారు. మనం ఇంకా అక్కడక్కడ చెప్తూ వస్తున్నాం గానీ, యాక్చువల్‌గా మొత్తం 18 ఆహ్, స అధ్యాయాల సారాంశం అదే. మిమ్మల్ని మీరు ఆత్మ అని తెలుసుకొని, మీ స్వధర్మం తెలుసుకొని, సర్వధర్మాలని పరిత్యజించమంటున్నాడు. ఏ ధర్మాలు? మన సొంత ధర్మాలు. సొంతగా మనం పెట్టేసుకున్నాం గదా! అర్జునుడి విషాద యోగము. సో, ఆల్రెడీ కవర్ చేశాను. ధృతరాష్ట్రుడంటే కరప్ట్ స్టేట్ ఆఫ్ మైండ్. ఆ పక్కన గాంధారి గంతలు కట్టేసుకుందంటే, ఈరోజు ధర్మాన్ని చూడమంటున్నాం. సో, అందుకే ధృతరాష్ట్రుడిని గుడ్డివాడిగా చూపిచ్చారు. గాంధారి లిటరల్‌గా కట్టేసుకొనుంది. అంటే మైండ్ కరప్ట్ అయిన తర్వాత ఇంకా ధర్మాన్ని చూడదలుచుకోం మనం. సో, అప్పుడు మన జీవితం ఏ రకంగా ఉంటది? దుర్యోధనుడు, దుశ్శాసనుడు, పిల్లలు అంటే క్రియేషన్. మనం క్రియేట్ చేస్తాం. ఇంకొకసారి మైండ్ కరప్ట్ అయిపోయి, నేను ధర్మాన్ని చూడనప్పుడు సో, దుర్యోధనుడు అంటే భగవంతుడు ఇచ్చిన సంకల్ప శక్తిని దురుపయోగం చేస్తున్నాం. ఆ శక్తి మనకిచ్చాడు. ఇచ్చినా మనం ఏం చేస్తున్నాము? ఈరోజు నేను శాంతి స్వరూప అంటే అదెక్కడ పని చేస్తదంటున్నారు. ప్రేమతో చెప్తే ఎవరైనా వింటారా అంటున్నారు. ఇంకా లోకువైపోతాం అంటున్నారు. ఇక జ్ఞానం అయితే అసలు మాలాంటి వాళ్ళు చెప్తే వినడానికి గాని ఎక్కడెక్కడైతే జనాలు పెద్ద పెద్ద గురువులు, మఠాధిపతులు, పీఠాధిపతులు భగవంతుని మహిమ చెప్పేస్తుంటే వినేసి వస్తున్నారే తప్పితే మరి ఆ తర్వాత ఏం చెయ్యాలి? అది గదా తెలుసుకోవాల్సింది. సో, ఎక్కడ ఎవరు సాంఖ్యయోగ చెప్పటం లేదు. ఎందుకు సాంఖ్యయోగ చెప్పటం లేదు అనంటే, సాంఖ్యయోగ చెప్పినప్పుడు ఏమవుతదంటే, మనం ఆత్మ అని తెలుసుకొని మన మీద వర్క్ చేయాల్సొస్తది. సో, ఎవరు మాది తప్పు అని ఒప్పుకోవడానికి రెడీగానే లేరసలు. అంతా అవతలోళ్ళు మారాలి, చెయ్యాలి. మేము ఇలా చేసామా? మేము చేసుకున్న కర్మలకా? అసలవేవో నమ్మలేని విషయాలన్నట్టు అయిపోతుంది. ఎందుకంటే, ఆ రకంగా చెప్పుకుంటూ వచ్చారు. ఎవరో మాయ అన్నారు. అంటే ఈ తమో ప్రధానతనే మాయ కింద చూపిచ్చారు. భక్తిలో చూపిచ్చారు. జ్ఞాన మార్గంలో ఏమైపోయిందంటే జ్ఞానులు సమర్థులు గాబట్టి కనెక్ట్ అయిపోయారు, ఒప్పేసుకుంటారు. అందుకే నా మీద మనస్సు లగ్నం చేయనప్పుడు నువ్వు సమర్థుడవు కానిచో భక్తి యొక్క విధి విధానాల ద్వారా రమ్మని చెప్పారు. సో, భక్తిలో ఏం చేశారు? విధి విధానాలు పెట్టారు. ఆ తర్వాత శాస్త్రాలు రాసేటప్పుడు అంటే భగవద్గీతలో ఏది జ్ఞానాన్నయితే చెప్పారో దాన్నే రామాయణ మహాభారతాల్లో రాశారు. కానీ అవి బయటకొచ్చేటప్పుడు ఎలా వచ్చాయంటే కథల రూపంలో వచ్చాయి. అంటే అవి ఋషులు, మునులు రాసినప్పుడు ఆ సమాజం దాన్ని అర్థం చేసుకుంది. ఇప్పుడు రాను ఇక్కడికొచ్చేసరికి ఎంతవరకు వచ్చేసింది భగవద్గీత అంటే ఇంకిప్పుడు 2025లో కొంచెం పరిస్థితి బానే ఉంది గానీ, ఒకప్పుడు మాత్రం ఎవరైనా చనిపోతే పెట్టేవాళ్ళు. ఆ టైంలో వినేవాళ్ళు. ఆ వైకుంఠ రథయాత్ర అని ఆ వెహికల్ పోతుంటే ఆ వెహికల్‌లో వినిపిచ్చేది. అక్కడ పెట్టేవాళ్ళు గానీ ఇప్పుడు ఆపారు. పారాయణం వరకొచ్చారు. సో, ఇప్పుడు ఇంతకు చెప్పదలుచుకుంది ఏంటిక్కడ? మనం ఈ అభ్యాసం ఇవన్నీ ఏదైతే చేస్తున్నామో, మనం ఆత్మాన్న స్థితిలోకి రాడానికి వచ్చి, ఆ తర్వాత కర్మలాచరిస్తూ పోవాలి. ఆ పోయిన రోజున ఏమైపోతదంటే, విషాదం అన్నది పోయి సంతోషం శాశ్వతంగా ఉంటది. సో, అదే మనం అనుభవాల ద్వారా తెలుసుకున్నాము. సో, నిన్నటి దీన్ని ఇప్పుడు కంటిన్యూ చేస్తే కుటుంబ విషయానికొచ్చినప్పుడు, ఇక్కడ మనం ఏదైతే టఫ్ అని అనుకుంటున్నామో అంటే ఇంట్లో వాళ్ళు మారరు, చెయ్యరు అని చెప్పేసి. ఆ సంకల్పమే అక్కడ రాంగ్. సో, సంకల్పం చేసేటప్పుడు ఫస్ట్ యాక్చువల్‌గా వీళ్ళు శాంతి స్వరూపాలు.
అన్న సంక అంటే వాళ్ళ స్వధర్మాన్ని చూడాలి. సో ఒకసారి అందరం ప్రాక్టికల్ థియరీ ఇంతవరకు చెప్పాము. సో ఈ రోజు ప్రాక్టీస్ చేద్దాము. సో ఉన్న వాళ్ళంతా కొంచెం సేపు పని పక్కన పెట్టి ఒక్క 10 నిమిషాలు కూర్చోండి. కూర్చుని మీకు ఎవరితోటి ఇందాక క్లాస్ స్టార్టింగ్ లో మనం ఆత్మనన్న దాన్ని ఇక్కడ అభ్యాసం చేశాం. ఇప్పుడు మన దృష్టికోణాన్ని మార్చాలి. మన దృష్టికోణాన్ని మార్చడం అంటే ఇక్కడ ఎవరినైతే మనము ఈరోజు సమస్య అని అనుకుంటున్నామో వాళ్ళని కూడా ఆత్మిక స్థితిలో చూడాలి, జ్ఞాన నేత్రం ద్వారా చూడాలి. ఇది ఎలా చెయ్యాలా అన్నది ఇప్పుడు నేను నేర్పిస్తాను. మీరంతా నాతో పాటు చెప్పేటప్పుడు చెయ్యండి. సో మీకు ఎవరితోటైతే ఫస్ట్ మిమ్మల్ని మీరు ఆత్మగా చూసుకుంటారు. ఎలా? నేను ఆత్మని, శాంతి స్వరూపాన్ని, శివ పరమాత్మ నా తండ్రి అంటే జ్ఞాన నేత్రంతో మిమ్మల్ని మీరు ఆత్మగా దర్శిస్తున్నారు. చూడడం అంటే మళ్ళీ స్థూలం అయిపోతుంది. ఇప్పుడు మీకు ఎవరితోటైతే సమస్య ఉందో ఒక్కసారి వాళ్ళని విజువలైజ్ చేయండి. ఇప్పుడు నేను యాపిల్ అని చెప్తే మీ కళ్ళెదురుగా యాపిల్ చిత్రం ఎలా వచ్చిందో అదే విధంగా మీకు ఎవరితోటైతే సమస్య ఉందో వాళ్ళని విజువలైజ్ చేయండి. చేసి వీళ్ళు కూడా శాంతి స్వరూపము. కానీ యాక్చువల్గా వాళ్ళతోటి చాలా సమస్యలు ఉన్నాయి మీకు. కానీ ఎందుకు శాంతి స్వరూపం అని చెప్పి స్వధర్మాన్ని చూస్తున్నారంటే మీ దృష్టికోణాన్ని మారుస్తున్నారు. దృష్టి ద్వారా సృష్టి కాబట్టి. సో ఎప్పుడైతే మీ దృష్టికోణాన్ని మీరు మారుస్తారో వాళ్ళ నుంచి వచ్చే చెడు తరంగాలు మీరు అబ్జార్బ్ చేయకుండా ఉంటారు. సో ఎవరైనా ఒక వ్యక్తిని తీసుకుని గనక మీరు అభ్యాసం చేస్తే ఆ తర్వాత అందరి పట్ల ఆ దృష్టికోణం వచ్చేస్తుంది. ఇప్పుడు మనము కార్ డ్రైవింగ్ నేర్చుకునేటప్పుడు ఎక్కడో గ్రౌండ్ లో వెళ్ళి నేర్చుకుంటాము. ఆ తర్వాత పొద్దున నేర్చుకుంటాము ట్రాఫిక్ ఉండదని చెప్పి. సో ఎక్కడో కొన్ని ప్రాంతాల్లో నేర్చుకున్న తర్వాత అన్ని చోట్ల డ్రైవ్ చేయగలుగుతాం. ఇది అంతే. ఒక వ్యక్తితోటి ప్రయోగం చేస్తాము, అది మనకు ఆత్మకు అలవాటు అవుతుంది. ఆ తర్వాత అందరి పట్ల సహజంగా చేసేస్తాం. సో కాబట్టి కొంచెం సమయం కేటాయించండి, నేర్చుకోండి. దీన్ని నేర్చుకుంటే చేయడం ఈజీ అయిపోతుంది రోజంతా. సో ఇక్కడ ప్రాక్టికల్ లైఫ్ మీదనే ఎక్కువ ఫోకస్ ఉంటుంది. సో అందరూ కూర్చుని ఒక్కసారి నేను ఆత్మని, శాంతి స్వరూపాన్ని, శివ పరమాత్మ నా తండ్రి అని భగవంతుని కనెక్ట్ అవ్వండి. తర్వాత ఏ వ్యక్తితోటైతే మీకు సమస్య ఉందో, ఏ వ్యక్తి పట్ల మీ దృష్టికోణం, ఆ వ్యక్తిని మార్చడం కాదు ఇక్కడ. ఏ వ్యక్తి పట్ల మీ దృష్టికోణం మారి మీ స్థితి స్థిరంగా స్థితప్రజ్ఞ స్థితికి రావాలనుకుంటున్నారో ఆ వ్యక్తిని విజువలైజ్ చేయండి. చేసి వీళ్ళు శాంతి స్వరూపము అంటే దృష్టికోణాన్ని మార్చారు ఇక్కడ. తర్వాత సదా శాంతి స్వరూప భవ అని వరదానం ఇవ్వండి. చేయండి అందరు ఒక్కసారి. సో విజువలైజ్ చేసి నేను ఆత్మని, శాంతి స్వరూపాన్ని, శివ పరమాత్మ నా తండ్రి, సో వీరు శాంతి స్వరూపము, సదా శాంతి స్వరూప భవ. ఇది వరదానం ఇవ్వడం. సో ఈ రకంగా చేసినప్పుడు వాళ్ళన్న మాటలు, వచ్చిన పరిస్థితులు ఇవన్నీ గుర్తొస్తూ ఉంటాయి. ఆ గుర్తు వచ్చినప్పుడు కూడా నేను ఆత్మని అంటే గతంలో జరిగినవి మీకు గుర్తొచ్చేస్తాయి. ఆ వ్యక్తి ఆ రోజు ఇంత హర్ట్ చేశాడు, వీళ్ళకి నేను ఎందుకు వరదానాలు ఇవ్వాలి? ఎందుకు ఇవ్వాలంటే మనం విషాదంలో నుంచి బయటికి రావడానికి. సో మీరు ఈ రకంగా వరదానం ఇచ్చేసినంత మాత్రాన అక్కడ వాళ్ళు చట్టం నుంచి, ఇక్కడ చట్టం అన్న పదం వాడుతున్నాను, భగవంతుని యొక్క చట్టాలు. ఎందుకంటే చట్టం అనుసారంగానే పాపపుణ్యాలు వస్తాయి కాబట్టి ఇక్కడ ఇది వాడుతున్నాను. సో అభ్యాసం చేసేటప్పుడు స్వధర్మం అన్న పదాన్ని వాడుతున్నాను, అర్థాలు మాత్రం ఒకటే. సో మినహాయింపు ఏం రాదు. మీరు కర్మ సైకిల్ నుంచి మీరు బయటకు వస్తారు. ఒకప్పుడు ఏబి ఎగ్జాంపుల్ ఇచ్చాను, గుర్తుందో లేదో మీకు. సో మీరు వాళ్ళతోటున్న కర్మల చక్రం ఏదైతుందో ఆ సైకిల్, దాని నుంచి మీరు బయటకు వస్తారు. ఒక రకంగా దీన్ని క్షమాపణ అని కూడా చెప్పొచ్చు. ఏదన్నా ఉంటే క్షమించి మర్చిపోండి అంటారు చూసారు. ఎందుకు? మీకు మీరు ముక్తి ఇచ్చుకుంటున్నారు, మీకు మీరు స్వేచ్ఛ ఇచ్చుకుంటున్నారు. ఎందుకంటే ఈ రోజు సమస్యలు వచ్చినప్పుడు ఆలోచించి ఆలోచించి ఒక కర్మల యొక్క చక్రంలోకి వెళ్ళిపోయి ఒక మానసికమైన జైల్లో ఉండిపోతున్నారు.
జైలు అంటే అందరు బయట జైలు అనుకుంటున్నారు. కానీ యాక్చువల్‌గా ఈరోజు ఆలోచనల యొక్క చక్రవ్యూహంలో ఇరుక్కుపోయినామనంటే, ఆ మానసికమైన జైలుల్లో ఉండిపోతున్నారు. అందుకే సంబంధాల పరంగా ఒక సఫకేషన్ వచ్చేస్తోంది. మనుషుల మధ్యలో ఇమ్మడలేకపోతున్నా ఇబ్బందనిపిస్తోంది. సో, ఇప్పుడు మీరు ఎప్పుడైతే ఈ రకంగా వాళ్ళని యొక్క స్వధర్మం చూసి వాళ్ళకి వరదానాలిస్తారో, మీకు స్వేచ్ఛ ఒస్తది. మీరేదైతే ఆ మానసికమైన మెంటల్ ప్రిజన్, ఆ మానసికమైన జైలులో ఉన్నారో, ఆ జైలు నుంచి మీకు విడుదలొస్తది. అప్పుడు ఎంత స్వేచ్ఛ, ఎంత ఫ్రీగా అనిపిస్తదో అది ఎక్స్‌పీరియన్స్ చేసి చూడాల్సిందే. సో, కాబట్టి ఆ రిజల్ట్ రావడానికి చేస్తున్నా. సో, వీరు శాంతి స్వరూపము, సదా శాంతి స్వరూప భవ. సో, ఆ వ్యక్తిని విజువలైజ్ చేయండి. ఒకవేళ ఆలోచనలు వెనక్కి వెళ్తే మళ్ళీ శాంతి స్వరూప భవ అని చెప్పి సంకల్పం చేసి వర్తమానంలోకి తెండి. మళ్ళీ ఒకవేళ మాటలు గుర్తొచ్చాయి, అది గుర్తొచ్చింది, ఏమైనా గుర్తొచ్చాయంటే మళ్ళీ శాంతి స్వరూప భవ అని చెప్పి వర్తమానంలోకి రండి. మళ్ళీ ఆ మాటలన్నీ గుర్తొచ్చి లేనిపోని ఏడుపు, కళ్ళలో నీళ్ళొస్తే తుడుచుకుని మళ్ళీ అభ్యాసం చెయ్యాలి. ఇంకా కన్నీళ్ళన్నీ ఆగిపోవాలి. ఇంకా మన జీవితంలో సంతోషం రావాలి. సో, మళ్ళీ వెనక్కి వెళ్తే మళ్ళీ నేను ఆత్మని శాంతి స్వరూపాన్ని అని చెప్పి వర్తమానంలోకి తెచ్చి జ్ఞాన నేత్రం ద్వారా వాళ్ళ యొక్క స్వధర్మాన్ని దర్శించాలి. ఆ తర్వాత వరదానం ఇస్తే మన బాధ ఏదైతే ఉందో ఇది సంతోషంలోకి మారుతుంది. దీన్నే మీరు ఈ మధ్య వీడియోస్‌లో, యూట్యూబ్‌లో చూస్తే పెయిన్‌ని పవర్ కింద మార్చారు అని. సో, పెయిన్‌ని పవర్ కింద అంటే బాధని శక్తి కింద మార్చేసుకున్నాం. మన పాపాన్ని పుణ్యం కింద మార్చేసుకున్నాం. అందుకే డ్రామా కళ్యాణకారి అంటాడు. భగవంతుడు రచించిన డ్రామా ఏదైతే ఉందో, ఆ జగన్నాటకానికి ఆయన సూత్రధారి అనంటే, ఈరోజు మనం చేసుకున్న నెగెటివ్ కర్మలకే వ్యక్తులు, పరిస్థితులు వచ్చినప్పుడు దాన్ని సమాప్తి చేసుకుని, దాని ఆధారంగా మళ్ళీ మనం వరదానాలిచ్చి, కొత్త పుణ్యం ఖాతా జమ చేసుకుంటున్నాం. సో, జమ చేసుకున్నప్పుడు ఆ వ్యక్తులు రిపీట్ అవుతారా? రిపీట్ అవ్వరా? అంటే మనం చేసే పురుషార్థాన్ని బట్టి ఉంటుంది. సో, మనకిచ్చే గుణం ఉండాలి. ఇచ్చినప్పుడు ఏమైద్దంటే, ఇచ్చే మనస్తత్వం ఉన్న ఆత్మలు మన కుటుంబ సభ్యులు, బంధువులవుతారు. సో, కాబట్టి మళ్ళీ చేయండి. నేను ఆత్మని, ప్రేమ స్వరూపాన్ని, పరమాత్మ నా తండ్రి. ఆ తర్వాత ఆ వ్యక్తుల్ని విజువలైజ్ చేసి, వీరు ప్రేమ స్వరూపము, సదా ప్రేమ స్వరూప భవ. చెయ్యడం సింపుల్. మన కోసమే చేస్తున్నాము. సో, వాళ్ళని ఎవ్వరిని ఏం ఉద్ధరించట్లేదు. ఏ పాప పుణ్యాల నుంచి వాళ్ళకి మినహాయింపు ఇవ్వట్లేదు. మన కోసమే మనం ఆ పాపం నుంచి బయటకొస్తున్నాం. మనం ఆ చక్రం నుంచి బయటకొస్తున్నాం. నేను ఆత్మను, ఆనంద స్వరూపాన్ని, పరమాత్మ నా తండ్రి. ఆ వ్యక్తుల్ని విజువలైజ్ చేసి, వీరు ఆనంద స్వరూపము, సదా ఆనంద స్వరూప భవ. ఈ వరదానాలన్నీ గ్రూప్‌లో పోస్ట్ చేశాము. ఒకసారి మళ్ళీ మళ్ళీ చెప్తుంటే మీకే గుర్తుండిపోతాయి అవి. మళ్ళీ నేను మర్చిపోయాను అని చెప్పి ఇంకొక వ్యర్థ సంకల్పం చెయ్యొద్దు. నేను ఆత్మని, జ్ఞాన స్వరూపాన్ని, శక్తి స్వరూపాన్ని అని చెయ్యాలి. అప్పుడు మీకు ఆటోమేటిక్‌గా అన్నీ గుర్తొస్తాయి. నాకు గుర్తుండదని మీకు మీరు దయచేసి శాపనార్థాలు ఇచ్చుకోకండి. చాలా మందికి ఒక 25, 30 ఇయర్స్ బ్యాక్ గూడా ముఖ్యంగా ఆడవాళ్ళు మాకేం గుర్తుండదండి ఇలా అని చెప్తారు. వాళ్ళ ఇంట్లో వాళ్ళ అత్తగారు, ఆడపడుచు పెళ్ళై వచ్చినప్పుడు ఎవరెవరు ఏమేమి అన్నారా అని 25, 30 సంవత్సరాల తర్వాత కూడా కూర్చోబెట్టి చెప్తారు మాకు. మరి అవన్నీ ఎలా గుర్తున్నాయి మీకు? అంటే మీకు ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి. సో, మీకు ఇంట్రెస్ట్ ఉంది. ప్లస్ వాళ్ళు అన్న మాటల్ని మళ్ళీ రిపీట్ చేసుకున్నారు ఇక్కడ మైండ్‌లో. సో, రిపీట్ చేశారు కాబట్టి ఫిక్స్ అయిపోయింది. అందుకే ఎవ్వరు కొత్త వాళ్ళు కనిపించినా మళ్ళీ అక్కడి నుంచి 25 ఏళ్ల క్రితం నుంచి మళ్ళీ తీస్తున్నారు. సో, దీన్ని బట్టి అందరూ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే అసలు ఎవ్వరికీ మతిమరుపు ఉండదు. అది శ్రద్ధను బట్టి ఉంటది. సో, అత్తగారన్న మాటలు గుర్తుంటున్నాయి. ఆడపడుచులన్న మాటలు గుర్తుంటున్నాయి. భర్తన్న మాటలు గుర్తుంటున్నాయి. మరి భగవంతుడు చెప్పిన మాటలు ఎందుకు గుర్తుండట్లేదంటే మనకు శ్రద్ధ లేదు కాబట్టి. సింపుల్ థింగ్ అంతే. వినడానికి కొంచెం హర్టింగ్ ఉంటది గానీ ఉన్న నిజమైతే అదే. సో, కాబట్టి అందరూ ఈరోజు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మీకు జ్ఞాపక శక్తి ఉంది. కానీ అది అందరూ అన్న మాటలతోటి దాన్ని నింపేశారు. సో, ఈరోజు మన మంచి కోసము భగవానుడు ఈరోజు అవతరించి మనకి సంకల్పాలు, శ్రేష్ఠ సంకల్పాలు ఇచ్చినప్పుడు
వీటిని గుర్తు పెట్టుకోవాలి. ఇంకా ఇవి మనకు గుర్తుండాలి. వీటిని చేస్తుంటే అవి ఎరేజ్ అయిపోతాయి. అవి తుడిచిపెట్టుకుపోతాయి ఇంకా. ఒకవేళ అవి గుర్తొచ్చినా ఇంక మనకు బాధ అనిపిచ్చదు. ఎందుకంటే కొంతమంది 25 ఏళ్ళు అనుకున్న అప్పటినుంచి వచ్చినయన్నీ చేసుకొని ఇప్పుడు ఏడుస్తుంటాం. ఆ రోజు ఎన్ని మాటలన్నారు, నేను గాబట్టి పడ్డాను, చేశానని. సో, గుర్తు ఉన్నాయి. ప్లస్ రివైండ్ అవుతున్నాయి. రివైండ్ ఎక్కడవుతున్నాయి? వర్తమానంలో అవుతున్నాయి. అంటే గడిచిపోయిన గతాన్ని తెచ్చి వర్తమానంలో పెట్టి, ఆ బాధనంతా గుర్తు చేసుకొని, ఎందుకు బాధ గుర్తొచ్చి ఏడుపొస్తోందంటే, ఆ గాయాలు మానలేదు. భగవంతుడి దగ్గర ట్రీట్మెంట్ తీసుకోలేదు. సో, ఇప్పుడు మనం చేస్తుంది యాక్చువల్‌గా ట్రీట్మెంట్. గాయాలు మానిపోవాలి. సో, గాయాలు మానిపోయినాయి అనంటే, గతం గుర్తొచ్చినా ఏడుపు రాదు. అలా లైట్‌గా అనిపిస్తది. ఆ గాయపడిన మనసుతోటి ఇంకెవ్వరిని గాయపరచం. గాయపడి ఉంది గాబట్టి అందరిని మనం హర్ట్ చేస్తున్నాం. ఇప్పుడు మన మనసులో ఆనందం నిండుతుంది కాబట్టి ఇంకెవరిని హర్ట్ చేసే అవకాశమే లేదు. సంతోషంగా ఉంటాం గాబట్టి. సో, మళ్ళీ చేయండి. నేను ఆత్మను, ఆనంద స్వరూపాన్ని, శివ్ పరమాత్మ నా తండ్రి. సో, వీరు ఆనంద స్వరూపము. సదా ఆనంద స్వరూప భవ. ఈ సదా అన్న పదాన్ని వాడండి. సదా అంటే ఎప్పుడు. సో, వాళ్ళెప్పుడూ ఆనందంగా ఉండాలని కోరుకోవాలి. సో, అప్పుడేమవుతది? ఇది సమర్థ సంకల్పం. పాజిటివ్ థాట్ కాదు. ఎలివేటెడ్ థాట్. ఎందుకంటే ఆత్మ స్వధర్మానికి సంబంధించి చేస్తున్నాం. సో, ఆ చేసినప్పుడు ఏమైద్దంటే మీలో దాత సంస్కారము, మీలో దైవీ గుణం ఒకరికి ఆ రకంగా సంతోషంగా, ఆనందంగా ఉండాలని కోరుకోవడం. సో, అప్పుడు ఏమవుతది? ఇటువంటి ఆలోచన తరంగాలు వెళ్ళినప్పుడు అవి మల్టిప్లై అయ్యి మనకు తిరిగొస్తాయి. సో, అప్పుడు ఏమవుతది? మనలో ఉన్న ఆనందం అన్న స్టాక్ పెరుగుతుంది. అందుకే ఇది సింపుల్. భగవంతుడు చెప్పే మార్గం ఏదైతే ఉందో సరళము, సహజం అన్నారు. ఇట్స్ ఎ న్యాచురల్ వే, ఈజీ. అందుకే జ్ఞాన మార్గం యాక్చువల్‌గా టఫ్ అంటారు గానీ, యాక్చువల్‌గా ఈజీ. చెయ్యాలే గాని. ఏమంటే, ఇగ అలాంటోళ్ళని అందరిని భక్తిలో ఏమైపోయిందంటే, ఊరికే విధి విధానాలే గాబట్టి చాలా లైట్‌గా, హ్యాపీగా ఫీల్ అయితున్నారు. కానీ అసలు నిజంగా చేయాల్సిన పరిస్థితొచ్చేసరికి ఏమైపోయిందంటే, ఈ మార్గం టఫ్ అనుకుంటున్నారు గానీ, అసలు రిజల్ట్స్ చూసిన తర్వాత నిజంగా తను మొన్న అనుభవం గూడా చెప్పారు. ఏంటి ఇంతేనా? ఇంత సహజం ఇంతకాలం చేయలేకపోయాం ఏంటని. ఆ ఆలోచనొచ్చేస్తది. ఆ ఫీలింగొచ్చేస్తది. సో, కాబట్టి నేను మళ్ళొక్కసారి రిపీట్ చేసి నేర్పిస్తాను. ఇంక రేపటి నుంచి మీకు టైమున్నప్పుడు కొంచెం సమయాన్ని కేటాయించి, ఎందుకంటే వ్యర్థ సంకల్పాలతోటి మానసికంగా శాంతిని కోల్పోయి, ఆరోగ్యాన్ని కోల్పోయి, సంబంధాలు చెడిపోయి, ఇవన్నీ ఏదైతే డాక్టర్ల మీద, సమస్యల మీద సమయాన్ని కేటాయిస్తున్నారో, ఇప్పుడు పరిష్కారం మీద కేటాయిద్దాం. సో, మళ్ళొక్కసారి నేర్పిస్తాను. అందరూ నాతో పాటు చేయండి. నేను ఆత్మను, శాంతి స్వరూపాన్ని, శివ్ పరమాత్మ నా తండ్రి. సో, ఏ వ్యక్తులతోటైతే సమస్య ఉందో ఒక్కసారి విజువలైజ్ చేసి, వీరు శాంతి స్వరూపము, సదా శాంతి స్వరూప భవ. నేను ఆత్మను, ప్రేమ స్వరూపాన్ని, శివ్ పరమాత్మ నా తండ్రి. సో, వీరు ప్రేమ స్వరూపము, సదా ప్రేమ స్వరూప భవ. నేను ఆత్మను, ఆనంద స్వరూపాన్ని, శివ్ పరమాత్మ నా తండ్రి. వీరు ఆనంద స్వరూపము, సదా ఆనంద స్వరూప భవ. సో, మనము ఆత్మకు సంబంధించిన యోగం చేస్తున్నాం కాబట్టి, ఈ క్లాస్ అయిపోయిన తర్వాత మీరు పడుకునే ముందు గూడా, పడుకుని గూడా చెయ్యొచ్చు. ఇది శరీరానికి సంబంధించిన యోగా కాదిది. భగవానుడు చెప్పింది ఆత్మకు సంబంధించింది. సో, పడుకుని చెయ్యొచ్చు. రిలాక్సింగ్‌గా, లేదు కూర్చొని చేయగలమంటే అది ఓకే. సో, పడుకొని చేస్తే అదేమో తప్పేమో అని అనుకోవద్దు. ఎందుకంటే ఆత్మ కనెక్ట్ అవుతుంది భగవంతుడికి, శరీరం కాదు. తర్వాత మీరు ఇంట్లో పని చేసేటప్పుడు చెయ్యొచ్చు. చెప్పాము.
ఏమంటే శరీరాన్ని ఎక్కువగా ఇచ్చేసేసి గ్యాప్ లేకుండా చేసి మేము ప్రశాంతంగా అప్పుడు చేస్తామని కాకుండా కొంచెం అలసిపోయినప్పుడు ఒక 5-10 మినిట్స్ బ్రేక్ ఇచ్చి గనక పనులు చేసుకున్నా అవుతుంది. అలాంటి బ్రేక్ టైంలో కంటిన్యూస్ గా వర్క్ చేసేసి అలసిపోయామని కాకుండా కొంచెం ఇన్ బిట్వీన్ మధ్యలో ఒక 5-10 మినిట్స్ బ్రేక్ తీసుకుని ఇంట్లో పనులు చేసినా అంత అలసట రాదు. సో ఆ టైంలో కూడా కొంచెం సేపు ఇలా తలుచుకోండి భగవంతుణ్ణి. సో అప్పుడు బ్యాటరీ ఛార్జ్ అయినట్టే, ఆత్మ ఛార్జ్ అవుతూ ఉంటది కాబట్టి మీకు అలసట అన్నది రాదు. సో నిన్నటి క్లాసుకి ప్రతి ఎపిసోడ్ ఒకదానికి ఒకటి ఇంటర్ రిలేట్ అయి ఉంది. సో బయటికి వెళ్ళేసి వస్తే మాకు అలసట వస్తుంది, ఇంట్లో పని చేస్తే అలసట వస్తుందంట. అలసట అన్నది పోవాలి, ఎందుకంటే వ్యర్థం ఎక్కువైంది కాబట్టి అలసట వస్తుంది. సో ఈ రకంగా సంకల్పాలని మనన చింతన చేస్తూ అనంటే మళ్ళీ మళ్ళీ ఆలోచిస్తూ ఉంటే నిరంతరం భగవంతుని స్మృతిలో ఉండడం అంటే శివ అనడం కాదు, ఆయన చెప్పిన ధర్మాన్ని పాటించడం ఇక్కడ. సో ఆ రకంగా మీరు నెమరు వేయడం అంటారు చూసారా, ఈ ఆలోచనలు చేస్తూ ఉంటే ఏమవుతుందంటే మీకు తెలియకుండానే ఒకలాంటి ఆ స్వీట్నెస్ అన్నది, అంటే నేను ఆత్మని శాంతి స్వరూపాన్ని శివ పరమాత్మ నా తండ్రి అని చెప్పి ఈ రకంగా శ్రేష్ఠ సంకల్పాలు చేస్తున్నప్పుడు ఒకలాంటి ఆ పీస్, శాంతి, ఒక స్వీట్నెస్ ఇవి అనుభవంలోకి వస్తాయి చేస్తూ ఉంటే. ఊరికే ఆలోచనలు చేయడం కాదు, ప్రాక్టికల్ కి కూడా రావాలి. అది ఎలా అన్నదే చెప్తూ వస్తున్నారు. సో చేస్తూ వెళ్ళండి. మీ అందరికీ చక్కగా మీరంతా ఆనంద స్వరూపాలై స్థితప్రజ్ఞ స్థితిలో ఉండాలి. సంతోషం మీ జీవితంలో శాశ్వతంగా ఉండాలన్న శుభకామనతోటి ఈ రోజు క్లాసు సమాప్తి చేస్తున్నాను. మళ్ళీ రేపు కలుద్దాము. అంతవరకు థ్యాంక్ యూ. ఓం శివాయ.